మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి పిఆర్సి ఏదైతే 2018 పిఆర్సి ఉందో దాని యొక్క గడువును తెలంగాణ ప్రభుత్వం మరొకసారి పొడిగించింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి జియో అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి జియో నెంబరు, జియో డేట్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. నవంబర్ 19, 2019 రోజు మనకి జియో ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇంతకుముందు గత జియోలకు సంబంధించినటువంటి జియోస్ కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఈ దాంట్లో ఉన్నటువంటి జియోలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాము. సో ఈ ఏదైతే మనకు పైన పేర్కొన్నటువంటి లెటర్ 6th లెటర్ ఏదైతే మనకి ఇక్కడ 6th పేర్కొనడం జరిగిందో, సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ మరి దాన్ని పరిశీలించి సో దీనికి సంబంధించినటువంటి పిఆర్సి కమిటీ గడువు ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఫస్ట్ పే రివిజన్ కమిషన్ అంటున్నాం. అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి పిఆర్సి కాబట్టి సో దానికి సంబంధించినటువంటి కాల పరిమితిని గడువును అనేది ఒక 6 నెలలు పొడిగించడం జరిగింది. సో అది ఎప్పటి నుంచి అంటే మనకు ఆగస్టు 25, 2019 నుంచి 6 నెలలు, అంటే మనకు ఆగస్టు తర్వాత 6 నెలలు అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరి 25, 2020 వరకు ఈ గడువు పెంచినట్లుగా మనము అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే పిఆర్సి 2020 ఫిబ్రవరి 25 వరకు పిఆర్సికి గడువు అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అప్పచెప్పినటువంటి ఫిట్మెంట్ విషయం కానీ, అదేవిధంగా సర్వీస్ రూల్స్ కానీ, వీటన్నిటిపైన మరి పిఆర్సి కమిటీ సభ్యులు దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను పూర్తి చేసి మరి నివేదిక సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్కి. అయితే మరి ఈ నెల 10న పిఆర్సికి 10 నుంచి 12 రోజుల గడువులో మరి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి పరిస్థితి ఉంది. సో అయితే మరి ఎలాంటి నివేదిక అనేది ఇప్పటివరకు అయితే ప్రభుత్వానికి అందినటువంటి పరిస్థితి అయితే లేదు. సో మరి ఇది లేట్ అయ్యే ఇంకా అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 25 వరకు ఇంకా గడువు పొడిగించారు కాబట్టి సో ఈ గడువు అనేది సర్వీస్ రూల్స్ కూడా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ కూడా రూపొందించడం కూడా పిఆర్సీకి అప్పచెప్పిన విషయం పట్ల మరి ఎక్కువ సమయం అవసరం ఉందని గడువు అనేది పెంచినట్లు మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ పిఆర్సీ 2018 అనేది మనకు 2018 జూలై 1 నుంచి అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి మన పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో మరి ఇదే జూలై, ఆగస్టు నుంచే మనకు ఐఆర్ అనేది ప్రకటించడం జరిగింది. సాధారణంగా ఐఆర్ అనేది పిఆర్సీ లేట్ అవుతున్నప్పుడు మరి ఇంటరిమ్ రిలీఫ్ అని మధ్యంతర భృతాన్ని ఇచ్చి ఐఆర్ 27% తోటి ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు బెనిఫిట్ అయితే పొందడం జరుగుతుంది. పిఆర్సీ లేట్ అవుతున్నటువంటి కారణంగా 27% వాళ్ళకు బేసిక్ పేలో ఇంక్రీజ్ అనేది కావడం జరిగింది. సో మన దగ్గర కూడా మరి ఫిట్మెంట్ అనేది పెంచి ఒకేసారి పిఆర్సీ అమలు చేస్తాం మేము, ఐఆర్ అనేది ఏం ప్రకటించమని మరి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించిన నేపథ్యంలో సో ఇప్పటివరకు అయితే మరి ఫిట్మెంట్ అనేది పిఆర్సీ నుంచి ఇంత ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్కి ఎలాంటి నివేదిక అనేది అందలేదు. సో మరి ఈ లేట్ అవుతుంది ప్రాసెస్ కాబట్టి తెలంగాణ ఉద్యోగులకు అట్లీస్ట్ ఐఆర్ అన్న ఇచ్చినట్లయితే మరి పక్క రాష్ట్రం వల్లే కొంత బెనిఫిట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగులందరూ పిఆర్సీ లేట్ అయితే మరి ఐఆర్ అన్న కావాలని చెప్పేసి మరి కోరడం జరుగుతుంది. చూడాలి మరి ఐఆర్ ఇస్తారా లేదంటే పిఆర్సీ ఒకేసారి ఇస్తారా అనే విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో నెక్స్ట్ 2020 ఫిబ్రవరి 25 వరకు అంటే సుమారు మనకు నెక్స్ట్ ఏదైతే ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరం వరకు అయితే ఇది ఇంచుమించుగా అటు వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే బడ్జెట్లో దీనికి సంబంధించినటువంటి పిఆర్సీకి సంబంధించినటువంటి బడ్జెట్లో అమౌంట్ను నెక్స్ట్ బడ్జెట్లో ప్రవేశపెట్టి అప్పటి నుంచే పిఆర్సీ అమలయ్యే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది మరి విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరి ఈ 6 నెలల సమయం
మరి పొడిగించిన నేపథ్యంలో మరి ఐఆర్ ఇస్తారా, లేదంటే పిఆర్సి ఫిట్మెంట్ పైన ఎలాంటి ప్రకటన చేస్తారు? ఈ పెంచినటువంటి గడువు ఓన్లీ సర్వీస్ రూల్స్ రూపొందించడం కోసమేనా, లేదంటే ఈ ఫిట్మెంట్ కూడా మళ్ళీ అప్పుడు ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఒకవేళ అట్లా వెయిట్ చేస్తే అట్లీస్ట్ ఐఆర్ అన్న ఇచ్చి మరి ఉద్యోగులకు పక్క రాష్ట్రం ఏపీలో వచ్చినటువంటి బెనిఫిట్స్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి పిఆర్సి గడువుకు సంబంధించి సమాచారము. సో దీనికి సంబంధించి జీవోను మనం ఇక్కడ చూడడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.